భారతమ్మ, నేను డాక్టర్ గారిని మాట్లాడుతున్నా. డాక్టర్ సార్ చెప్పండి సార్. మిమ్మల్ని నిన్ననే హాస్పిటల్కి రమ్మన్నాం, మీరు ఇంకా రాలేదు. ఇవాళనే వచ్చేది ఉండే సారు, కానీ మా కొడుకు రేపు వస్తాడట. వచ్చినాకనే వస్తాం. అసలు మీ ఆరోగ్యం ఎట్లుందో మీకు తెలుసా? అర్థమవుతుందా అసలు ఏమన్నా? వాడు వచ్చుడితోటే వస్తాం డాక్టర్. అసలు నీకు ఆరోగ్యం గురించి మీ కొడుకుతో చెప్పినావు అమ్మ? రేపు వచ్చినాక వస్తాం డాక్టరు. చూడండి భారతమ్మ, రేపు ఏదైనా జరగరాని జరిగితే మాత్రం మేమేం చేయలేం. సరే సరే సారు. సుజాత సుజాత, చెమ్మడ నీళ్ళే బిడ్డ. తెత్త తెత్త ఇయ్యక తప్పుతుందా నాకు? ఛీ, ఎన్ని రోజులు నాకు ఈ గోస. ఇంట్లోనే దగ్గుకుంటా, తుమ్ముకుంటా, పిత్తుకుంటా. ఏ జన్మలో ఏ పాపం చేసుకున్నానో ఏమో, ఇసొంటి దరిద్రం అంట కట్టిండు దేవుడు నాకు. అరే కొడుక, ఏడున్నావు బిడ్డ? నీకోసం ఈ తల్లి పడ తల్లడిస్తుంది రా కొడుక. అయ్యా పని శాత కాదు, ఏది శాత కాదు. వండి పెడితే కూసుండి తినుడు పండుడు తప్ప. అమ్మా అమ్మా అమ్మా, ఏమైందమ్మా గడ్డ వండుకున్నావు? ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఎందుకు వేస్తున్నావు అమ్మా? అమ్మా ఏమైందమ్మా? ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అమ్మా? అమ్మా నేను వచ్చిన కదమ్మా, ఏడుస్తున్నావు అమ్మా? నువ్వు రాకముందే చచ్చిపోతే కావచ్చు అనుకుంటా బిడ్డ నేను. గంట మాట ఎందుకంటున్నావు అమ్మా? ఏం చేయాలి బిడ్డ? పానం అంతలే మంచిగా ఉండలేదు, చేతులు నొప్పుతాయి. ఇంత ఆరోగ్యం బాగలేకున్నా కానీ ఒక్క ఫోన్ చేయాలనిపించలేదు అమ్మ నాకు. ఈ కొడుకు చచ్చిపోయింది అనుకున్నావు అమ్మ? దేశం కాదు దేశం ఉన్నావు. ఏం తింటానో ఏందో ఏవో చెప్పి రంది పెట్టుకుంటామని చెప్పలేదు బిడ్డ. నాకపోతే ఎవరికి చెప్పుకుంటారమ్మా? నాకే కదమ్మా చెప్పేది. అయితే రంది పెట్టుకో, నువ్వు అంటున్నావు కదా నాకేం కాదు. సుజాత, సుజాత. లేదు బిడ్డ, దుఃఖాలకు పోయింది ఇప్పుడే.
దాకానే పోదామమ్మా. లేదమ్మా ఇప్పుడే వచ్చినావు కదా బిడ్డ ఒకటన్నా తిన్నాక పోదా. లేదమ్మా ఫస్ట్ దాకానే పోదమ్మా. లేదు కొంచెం నేను బాధ్యను. లేదమ్మా పోదాం దాకానే పోదాం ఫస్ట్. అయ్యో నేను వచ్చినాక తింటాను. అమ్మా అమ్మా ఇంత శాత కాకుండా కానీ ఫోన్ చేసి అమ్మ నాకు అంజలి 204 లో ఉన్న పేషెంట్ కి గ్లూకోజ్ లెవెల్ నేను చూసి రాకమ్మా. నమస్తే కూర్చోండి. ఎవరమ్మా? ఏమయ్యా దూరం దేశం పోతే తల్లిదండ్రులు పట్టించుకోవాల్సిన అవసరం లేదా? వాళ్ళు ఎట్లున్నారు వాళ్ళ పానాలు ఎట్లున్నాయని చూసుకోవాల్సిన అవసరం లేదా? ఇంతకీ మా అమ్మకి ఏమైంది మేడం? చెప్పు శాంతమ్మ. మేడం ఇప్పుడు మా అమ్మకి ఎట్లుంది మేడం? ఆమె హెల్త్ కండిషన్ మరీ ఘోరంగా ఉంది. మా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం మేడం. మా అమ్మ అంటే నాకు ప్రాణం మేడం. నేను ఎక్కడో కానరాని దూరంలో ఉంటాం కదా మేడం. మా అమ్మ ఇంత సీరియస్గా ఉందో నాకు తెలియదు మేడం. ఇంతకీ ఏమైంది మేడం మా అమ్మకి? ఆమెకి లంగ్స్ లో ప్రాబ్లం ఉంది. ఆమెకు ఆపరేషన్ చేయాలి. సుమారు 10 లక్షలు ఖర్చు అవుతుంది. 10 లక్షలా? 10 లక్షలు అంటే సరే మేడం, నేను ఏ తిప్పలన్నా పడి పైసలు రుజురాంచుకొస్తా మేడం. ఎట్లయినా మా అమ్మని బతికించారు మేడం. మా అమ్మ అంటే నాకు ప్రాణం మేడం. ఎట్లన్నా మా అమ్మని బతికించారు మేడం. సుజాత, సుజాత ఎప్పుడు వచ్చిందండి? ఇప్పుడేనా? నేను ఎప్పుడు వస్తేంది కానీ అమ్మకు ఇంత పురాగా ప్రాణం బాగలేదు. సరే దాఖాన చూపించానని ఎవరా నీకు? రోజు 4 సార్లు ఫోన్ చేస్తావు కదనే. ఆ ఫోన్ చేసినప్పుడు ఒక్కసారి చెప్పాలనిపించలేదా నీకు? బిడ్డ అయిపోయింది కదా వేసిన కదా ఇప్పుడు. అది కాదమ్మా, రోజు 4 సార్లు ఫోన్ చేస్తావు కానీ నువ్వు నాకు ఫోన్ చేసి ఇరిగింటోళ్ళు ఇట్లా పొరిగింటోళ్ళు ఇట్లా అని ఊరన్ని సంగతులు అన్ని చెప్తావు. ఏదో కనరాని దేశం పోయి అయిన కష్టం కాని కష్టం చేసి ఒక్కొక్క రూపాయి పోగు చేసి మీకు పంపిస్తాను కదనే. నేను పంపించిన పైసలు ఏం చేస్తానో చెప్పు. అది కాదండి, ఎన్ని రోజులని ఇంట్లో ఉంటాం, ఇంకా ఎట్లా పోయి ఇల్లు కట్టుకోవాలనుకుంటాము. అందుకనే బ్యాంకులో వేసిన. నువ్వు బ్యాంకులో వేసినందుకు తప్పంటలేనే, కానీ పానాలకి ఇట్లా ఉన్నప్పుడు కూడా చూపించుకోవాలి కదా. చూపిస్తేనే కదా ఇప్పుడు మనం ఎంత కష్టపడి ఏం చేసినా గానీ మనం మంచిగుంటేనే కదనే అన్ని. ఇల్లు అయినా బంగ్లాలైనా ఏవైనా ఏ పైసా అయినా ఎంత సంపాదించినా నాకు నా అమ్మకంటే ఎక్కువేం కాదే. నా అమ్మకంటే ఎక్కువేం కాదు. ఊకో బిడ్డ, ఇప్పుడు లొల్లు ఎందుకు? కాదమ్మా,
అమ్మా నీకేం కాదమ్మా, ఎన్ని పైసలు ఖర్చు అయినా సరే నేను బతికించుకుంటామ్మా, నేను బతికించుకుంటా. నేను నువ్వు లేదాక వేస్తా, నాకు తెలిసిన నన్ను పైసలు అడిగినా తీసుకొని వస్తా. ఇక్కడంతా అన్నం తినిపో బిడ్డ. నాకేమొద్దమ్మా, నువ్వు మంచిగుంటేనే నేను మంచిగుంటామ్మా. కొంచెం అన్నం తినిపో బిడ్డ. వద్దమ్మా, నాకు ఇప్పుడేమో. నువ్వు జరానికి బ్యాంక్ అడుగు, బ్యాంక్ లో పోయి పైసలు తీసుకురా. అయ్యో వచ్చిన సాందికి ఇంత ఏం తినలేదు, తినిపోరాదు బిడ్డ. అమ్మా ఏంటి వాడంత మాటలు మంచిగా పెట్టుకోకు బిడ్డ. పానం మంచిగా లేదని అట్లా మాట్లాడింది కానీ మనకి ఏం కోపం లేదు లేదా. చది రాక రాక నా మొగుడు ఇంటికి వస్తే లేని పోని అని చెప్పి తిట్టిస్తావా నన్ను? పెళ్ళయిందన్న సంతోషమే గాని పిల్ల లేదు చెల్ల లేదు, ఆయన అక్కడ నేను ఇక్కడ. చెప్పు. నా మొగుడు అక్కడ ఉంటే నేను బతికిపోయినా కానీ ఈయనే ఉంటే ఇంకెన్ని ఎక్కించి చెప్తావో ఇంకేం చెప్తావు నువ్వు? అయ్యో దేవుడా, మీరు మంచిగా ఉండాలని కోరుకుంటా కాదు బిడ్డ. నేనెందుకు అట్లా అనుకుంటానే రావునా? ఎందుకు బతుకుతాను ఈ బతికిందా? మరేం చేయమంటావు బిడ్డ? భగవంతుడు తీసుకోబోతులేడా నన్ను? దేవుడా నేనేం చేస్తూ? ముసల్దాని అయినా కూడా పానం మీద తీపి పోలేదా ఇంకా నీకు? ఇక్కడ పోయి ఉంటే ఏమైతుంది? షెట్ కిందనో పుట్ట కిందనో ఇట్లా సావంతే మంచిగానే ఉండు బిడ్డ. గంత సావుకు నిన్ను వదుకోలేదు దేవుడా. నువ్వు సావకు, మమ్మల్ని సంకదిని నువ్వు, మమ్మల్ని సంకదినానికే ఉన్నావు నువ్వు. మందంతా ఇద్దరు బిడ్డ, ఇద్దరు పోతుంది. ఇట్లా మాట్లాడకు బిడ్డ. ఇంకా ఉన్నదా ఇజ్జత్ మానం? ఎప్పుడో పోయింది, ఇప్పుడు మాట్లాడితే కొత్తగా పోతుందా? అయ్యో రావునా, నేనేమన్నా నిన్ను ముక్కడంత వారెత్తా ఇటుకుంటా కూర్చుంటానా కాదు బిడ్డ. నేను నీ జోలికి వెళ్తాన్నా, నేనేమంటాన్నావా? ఇంకెన్ని రోజులు పడేయాలి నీ మొక్కన కూడు? ఏదైనా పని చేసుకో, బతుకులు ఏమైతుంది బయటికి పోయి? మమ్మల్ని చక్క తినానికి ఉంటావా ఇక నువ్వు? ఇద్దరిని మనశ్శాంతిగా ఉంటానియవా? కాళ్ళు ఎక్కలు పని చేసినాక చేసుకొని తినడా బిడ్డ నేను? ఎప్పుడు పని చేస్తే నీ కాలు దగ్గర ఫస్ట్ నుంచే అదే పని అనేది. దేవుడు పాడగాను నాకు పాడు రాత రాజండి అవ్వా. ఎట్లా వేయాలి అవ్వా? నీ వయసు నాకు జాతగానప్పుడు నేను ఏడిపోయి బతకల బిడ్డ. నాకు ఇంకో కొడుకున్నా వారింటి కాడ 4 వంతులు. నాకు దేవుడు ఒక్కడే కొడుకిచ్చే. ఏం చేయాలి బిడ్డ? అట్లని ఇంట్లోనే ఉండి సత్తావా ఇక? పెట్టింది తినుకుంటా మంచిగా. నీకు పుణ్యం ఉంటది, నువ్వే నాకు బుక్కడంత వారే సత్యేదాక. ఈ ఏడ్సేదో బయట పోయేడు పో. ఇంత బుక్కడు పువ్వడాన్ని ఎత్తారు, ఇక్కడ ఏడవకు నువ్వు. అన్ని నాటకాలు. నీ దరిద్రం వల్లనే నా మొగుడు అక్కడ నేను ఇక్కడ దూరం దూరం ఉండాల్సి వస్తుంది. ఇంకెన్ని రోజులు మాకు ఈ దరిద్రం? కొడుకు కొడుకు అంటావు కదా, కొడుకు కూడా సంతోషంగా బతకాలని లేదా నీకు? మీ సంతోషంగా ఉండుడే నీకు కావాలంటే ఇట్లా పో చక్కగా. నాకు అట్లా ఎందుకుంటది అవ్వా? అట్లున్నదాని అయితే ఇట్లా చెయ్యవు నువ్వు. నీకు పిల్లలు పుట్టాలని మొక్కరారు దేవుడిని మొక్కుతాను కాదే అవ్వా. నువ్వే దేవుళ్ళో మొక్కుతే ఏమైతుంది? ఇద్దరం కలిసి లేంది బాగా మొక్కుతాను, అందుకే పుడతాను బాగా. నేనెందుకు నీ చెడు కోరుకుంటానే
అవ్వా. చెడు కోరుకునేదాన్ని కాదైతే ఇంట్లో సక్కడకపో. ఇంకెన్ని రోజులు నాశనకాలం. కోడలు మాట్లాడిందిలా తప్పేమున్నది. నేను ఇంకా బతికేం చేసేది ఉన్నది. నేను లేకుండా నా కొడుకు మంచిగా బతుకుతారు కావచ్చు. వాళ్ళ సంతోషమే కదా నీ కోరుకునేది. నా పిల్లల సంతోషానికి నేను అడ్డు కావద్దు. భగవంతుడా, ఇప్పటి నుంచి అయినా నా కొడుకు కోడలు సంతోషంగా ఉండేటట్టు చూడు తండ్రి. వాళ్ళు పిల్ల పాపలతో చల్లగా ఉండాలి తండ్రి. ఇన్ని రోజులు వాళ్ళకు నేనే అడ్డుండే, ఇప్పుడు ఏ అడ్డు లేదు. భగవంతా వాళ్ళను కాపాడుతండ్రి. సుజాత, సుజాత మధ్యలో తీసుకురా.
రేపు అమ్మ దావని బ్యాంక్ పైసలు తీసుకొచ్చిన అమ్మడిపోయిందే ఇంకెక్కడమ్మా సచ్చిందో బతికిందో అమ్మ ఇక్కడ అంటే సచ్చిందో బతికిందో అంటావేందే ఇంతకు ఎటుపోయిందమ్మా ఎటుపోయిందే ఏమో నాకేం తెలుసు ఉన్నదో సచ్చిందో బతికిందో నన్ను అడుగుతాను సరే సరే అసలు మా అమ్మ గురించి ఏం తెలిసే నీకు అమ్మ ఎక్కడ అంటే సచ్చిందో బతికిందో అంటావా నేను పుట్టినాక మా నాయన మా అమ్మని మోసం చేసిపోతే మా అమ్మ నన్ను ఇడిచిపెట్టలే ఆమె జీవితాన్ని అంతా కేవలం నా కోసమే త్యాగం చేసింది తన స్వార్థమే చూసుకునేది అయితే నన్ను విడిచిపెట్టి ఇంకో పెళ్లి చేసుకోపోనా కేవలం మా అమ్మ నా కోసమే బతికింది అలాంటి అమ్మను ఎటు వెళ్తే సచ్చింది బతికిందా అంటావా నా కోసము కాని కైకిలి అయిన కైకిలి చేసి ఓ పూట నాకు పెట్టి ఇంకో పూట నా తల్లి పస్తులున్నదే నాకు 3 పూటలు అన్నం పెట్టి నా తల్లి పస్తులున్నదే ఏం తెలుసు నా అమ్మ గురించి నీకు ఏం తెలుసు అర్ధరాత్రులు ఎన్నో సార్లు లేచి చూస్తే పూలకుండా కుండ దగ్గరికి కిండి నీళ్లు తాగకుండా నా తల్లి కడుపు నింపుకున్నదే ఆకలికి భరించలేక కాలు దగ్గరికి ముడుచుకొని కుమిలి ఏడ్చుకుంటా వండుకున్నదే నా తల్లి 4 మెతుకులు నా కడుపులకేసి తను మురిసింది తన ఆకలి మర్చిపోయింది ఆ తల్లి సచ్చిందో బతికిందో అనడానికి నీకు మనసు ఎంత వచ్చిందే మనసు ఎంత వచ్చిందో నీకు భరించలేని ఆకలి అయితే 4 మెతుకులుంటే ఆ 4 మెతుకులు నాకే పెట్టి అసలు తల్లిని సచ్చిందో బతికిందో అంటావా దేవుడా ఈ ప్రాణము నా తల్లి పెట్టిన భిక్షనే నా తల్లి లేని నేను ఎడికెళ్ళున్నానే అమ్మా ఈ కొడుకుని పెట్టి ఈ ప్రాణం నువ్వు పెట్టిన భిక్షనే నువ్వు లేకపోతే నేను ఎట్లా బతుకుతానమ్మా నువ్వు లేకపోతే నేను ఎట్లా బతుకుతాను నన్ను క్షమించండి నేను తప్పు నన్ను క్షమించండి అందరూ అమ్మలాగానే మీ అమ్మ కూడా అనుకున్నా అత్తమ్మ లేకపోతే మనం సంతోషంగా ఉంటాం అనుకున్నా గానీ ఈ పరిస్థితి ఇట్లా అవుతుంది అనుకోలేదు నేను ఎన్నో ఆడరాని మాటలు అన్న అత్తమ్మని ఎంత బాధపడ్డదో పదండి వెళ్ళి తీసుకొద్దాం పదండి అత్తమ్మని ఎక్కడ తీసుకొద్దాం
బాబు ఒక 10 రూపాయలు టిఫిన్ చేస్తాను హోటల్ అవుతుంది. చూడడానికి మంచిగానే ఉన్నావు కదమ్మా, ఏమైనా పని చేసుకొని బతుకుతుంది. దండం పెడతా బాబు, నేను పాప పని చేయలేదు. అత్తమ్మ నన్ను క్షమించమ్మా. ఏ కొడుకైతే తన తల్లిని ఏ పరిస్థితిలో చూడడో ఆ పరిస్థితుల్లో నా తల్లిని నాకు చూపించినావు కదనే. నన్ను క్షమించు, తప్పు చేసిన అత్తమ్మ నన్ను క్షమించు. అందు బిడ్డ ఏడవుతుంది, మనందరు చూస్తారు. ఈ పాపిష్టి నోటితో నానరాని మాటలు అన్న నేను తిరిగి నన్ను ఒక్క మాట కూడా లేదు. నన్ను క్షమించు అత్తమ్మ, నన్ను క్షమించు. నీ మంచితనాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖురాల్ని నేను. నువ్వు మా నుంచి దూరం అయితే మేము సంతోషంగా ఉంటాం అనుకున్నాం కానీ నువ్వు లేకుండా మాకు బతికే లేదని తెలిసింది. నన్ను క్షమించేద్దమ్మా, నన్ను క్షమించు. నువ్వంటే మా ప్రేమే అనుకున్నాం కానీ నువ్వు మా నుంచి దూరమైనాక తెలిసింది అత్తమ్మ నువ్వే మా ప్రాణం అని. నన్ను క్షమించద్దయ్యా. నా కళ్ళకి జారే కన్నీటితోటి నీ పాదాలు కడిగి నీ చేసిన తప్పుతో చేసుకుంటా. దయచేసి మన ఇంటికి మనం పోదాం పాప. నువ్వుంటేనే మేము, లేకపోతే లేమత్తమ్మా. ఏమని తీసుకెళ్ళప్పా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కుటుంబం. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ నమస్కారం, నేను మీ స్వామి చరణ్. మేము తీసినటువంటి ఈ యొక్క చిత్రం ఉద్దేశం ఏంటంటే, బతుకు తెరువు కోసం ఎంతో మంది గల్ఫ్ దేశాలకు వెళ్తాం. వెళ్ళిన తర్వాత భార్య పిల్లల్ని, తల్లిదండ్రుల్ని, అయిన వాళ్ళందరినీ కాదనుకొని ఎంతో దూరం పోయి కాయ కష్టం చేస్తూ కడుపును మార్చుకుని బ్రతుకుతాం. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు సచ్చింద్రా బతికింద్రా, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సచ్చింద్రా బతికింద్రా అని కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఉండదు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లు వస్తుంటాయి. ఆ ఆటుపోట్లను అధిగమించి ఎన్నో కష్టాలను ఓర్చి భార్య పిల్లల కోసం, తల్లిదండ్రి కోసం ఎంతో కష్టపడి ఎంతో దూరంలో ఉన్నప్పుడు కలిసి ఉండాల్సినటువంటి అత్తా కోడళ్ళు కావచ్చు, మామ కోడళ్ళు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా సరే గొడవలు పెట్టుకోకుండా మంచిగా కలిసిమెలిసి ఉండాలి అనేది ఈ యొక్క చిత్రం సారాంశం. ఈ చిత్రాన్ని చూసి ఆదరించి మమ్మల్ని ఆశీర్వదించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్. డిస్పాచ్ చిన్నప్పుడు